ఏమిట్రా ఏమిట్రా నీ పొగరబోతున్నావు? అంతమందిలోనూ పెళ్లి ఆఫ్ చేసి వస్తావా? అది మన కథలో లేదు కదయ్యా. మీరెవరు మాట్లాడకండి, ఇది నా సొంత నిర్ణయం. ఓరు ముదా ఎదవా, 4 రంగు సొక్కలు దొడుకోగానే సొంత నిర్ణయాల దాకా వచ్చావా? ఆడకూతుర్ని 10 మందిలో అలా చేస్తే ఏమైపోతుంది? చాలా అన్యాయమగు. చూసారా మీరు చేసిన నిర్వాహకం ఎంతవరకు వచ్చిందో? చూడండి, మీరెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోకండి. దాని తిక్క నేను కుదురుస్తాను. ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసింది ఎంత కూర? నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏమిటో నీకు తెలిసింది? తాత, నాకు తెలుసు. మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది. నేనెప్పుడు నీ అడుగు జాడలోనే నడిచాను, నీ మాటే పలికాను. నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను. నేనింత చేస్తే నువ్వు నన్ను కొట్టావు. ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను, ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే. నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు. మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు, సంబరపడ్డారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అది ప్రేమించింది అబద్ధ మనిషిని కానీ నీ మనవణ్ణి కాదు తాత. అందుకే నాకు తాళి కట్టబుద్ధి కాలేదు. నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను. తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో ఊరేసుకుని చస్తుంది. దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు. తాత, దాని మనసు మారి మన ఊరొస్తే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తాతకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పు తాత, నేను చేసిన తప్ప? నీ తప్పే ఉందరా. ఆ పిల్లని గురించి మా పెద్దరికం ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు. నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంతమే ఉందరా. దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. చూసావా, ఇవాళ బోల్డంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు. నీ అమ్మ జబ్బు నయ్యమయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది.